చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేను చూసిన అతను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి నేను దగ్గర చూస్తున్నాను. అతను ఒక సిస్టమేటిక్గా ఉంటాడు, ఒక నీతిగా ఉంటాడు, ఒక నిబద్ధతతో ఉంటాడు. ఒక అంత ఉంటేనే ఇవాళ వాళ్ళ కోడళ్ళు ఈ స్టేజ్లో చూడగలుగుతున్నాడు. అలాంటి నీతి నిబద్ధత మాకు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఒక గ్రూప్ ఫోటో. నేను ఫోన్ నెంబర్ మర్చిపోయినా, అది మిస్ అయింది ఎక్కడో. మాట్లాడదాం అనుకుంటే కూడా అసలు వీలవ్వట్లేదు నాకు. అదే అనుకుంటున్నా నేను. కలిసిపోతాను. ఇంకొక బాగున్నారు అన్నదమ్ములు గ్రూప్ దిగిండ్రు. నేను మా బావ దగ్గర నేను కూడా దిగుతా అంటున్నాడు. అమ్మా ఇంత క్రెడిట్ కొడుతున్నారు బావ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. ఎనీహో థ్యాంక్ యూ మా మాత వీరన్న బావమరుదులకు. అలాగే ఉద్యోగుల సంఘం నుండి, పద్మశాలి ఉద్యోగుల సంఘం నుండి కొలిపాక సారయ్య గారు వారు కూడా విచ్చేశారు. మన పద్మశాలి ఉద్యోగుల సంఘం వారు మన మాత వీరన్న గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేశారు. ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో, ఎంతో అభిమానంతో. ఎందుకంటే పద్మశాలి అంటేనే ఒక ప్రేమ ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది, కాకపోతే నేను కొద్దిగా స్వార్థంగా వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్పాలి కాబట్టి పద్మశాలి సంఘం తరపున థ్యాంక్ యూ కొలిపాక సారయ్య అండ్ టీమ్. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించకుండా ఎవరు దయచేసి వెళ్ళవద్దని కోరుతున్నాము. మాత వీరన్న గారి అభిమానంతో, ప్రేమతో ఈతని నీతి నిబద్ధత చూసే కూడా పద్మశాలి సంఘం వాళ్ళు ఇక్కడున్న నేను మాత వీరన్న అంటే ఏమో అనుకున్నా. విచ్చేశారు మన కాళ్ళు రాష్ట్రంలో. అంటే ఇతను ప్రేమతో ఉన్నాడు, వారు ప్రేమతో చూసుకున్నారు. అంతటి మంచి వ్యక్తి మన మార్త వీరన్న గారు ఈరోజు పదవి తెలియజేస్తున్నాం సార్. సో ఒక టూరిస్ట్ సక్సెస్ గా చేస్తే ఆ టూరిస్ట్ మార్త వీరన్న నువ్వు అంత సంతోషం చేస్తున్నావు. నేను అప్పటి నుండి చెప్పాలంటే మార్త వీరన్న కోడలతో, మార్త వీరన్న కుమార్తెను ఒకటి చెప్పాలి. ఒక రిటైర్మెంట్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఇది ఎక్కడ అలాగే చిన్నప్పుడు మీరు అమ్మాడతారు, అమ్మాడినప్పుడు ప్రేమ గురించి తీసుకుంటారు. తండ్రి ప్రేమ గురించి తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటారు? ఓకే, అలాగే గంగా సమాజ గారు సదాశయ ఫౌండేషన్ సభ్యులు, చాలా మంచి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో చాలా కష్టపడి పైకి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు. సీటు కొద్దిగా తక్కువ తినండి, నా ఒక బెస్ట్ సజెషన్. సీటు కొద్దిగా తక్కువ తినండి. ఎందుకంటే మన 60 years మీకు ఏం లేదు, కానీ మన 60 years తర్వాత మన ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది ఏదైనా. కాబట్టి నా యొక్క బెస్ట్ సజెషన్ మాత్రమే. అలాగే వారి పెద్ద బావ గారు, పెద్దక్క గారు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 2010 గవర్నమెంట్స్ బృందం, 2010 గవర్నమెంట్స్ బృందం, గవర్నమెంట్స్ల ఐక్యత ఎలాగుందో మాకు ఇప్పుడు చూపిస్తున్నారు మీరు. ఓకే, ఎనీహో మీరు చేసినందుకు అభిమానంతో మీ డాన్స్ రాదు, అందుకే అని మెల్లగా వీరన్న చెప్పినట్టున్నది. నువ్వు వీరన్న చెప్పినా ఇక్కడ నేను చెప్పినట్టే వినాలి. దయచేసి మైక్ సెట్ అతను అన్యత వేరే రకంగా భావించొద్దు బాబు. నేను ఒక ప్రేమతో, ఒక అనురాగంతో, ఒక ఆప్యాయతతో నేను అడుగుతున్నాను. కాబట్టి
కొద్దిగా తొందరగా వచ్చేటట్టు చూడండి. దయచేసి ఫోటో ఫ్రేమ్లో లేని వాళ్ళు జరగండి, దయచేసి జరగండి, ఎందుకంటే కోఆపరేట్ చేయండి. మన మార్త వీరన్న గారిది. తర్వాత జిఎం ఆఫీస్ నుండి ఎంతో జిఎం ఆఫీస్ మన ప్రొడక్షన్లో మన లెక్కలు చూపించడంలో జిఎం ఆఫీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ కీలక పాత్ర పోషించిన మా జిఎం ఆఫీస్ స్టాఫ్ మా సురేష్ సార్. జారింది నీ పక్క ఐ విష్ యూ ధీమే ధీమే ధీమే. నెక్స్ట్ పర్సనల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు వీరన్న గారితో మాట్లాడిస్తాను నేను. సరే, ఎక్కువ లేకున్నా కూడా వీరన్న గారు ఫోర్మెన్ రామముద్దున్ గారు, ఎంసీ సీటు వాస్తవ్యులు, వారు కూడా సన్మానించడానికి ఇచ్చేస్తారు. వారికి కృతజ్ఞతలు. వీరన్న గారు ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రెజర్స్ ఏంటో నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా వెరీ గ్రేట్ఫుల్గా ఉంటాను. ఒకసారి క్లాప్స్ కొట్టండి మా మమ్మీ డాడీకి. అండ్ ఇంకొకటి, దయచేసి ఆ పాప డాక్టర్ అనుష బయట మాకు ట్రీట్మెంట్ ఇస్తుంది, కానీ ఇక్కడ కొద్దిగా నాన్న అనేసరికి ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి క్లాప్స్ అమ్మా ప్లీజ్, ఒక్కసారి క్లాప్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. మళ్ళీ సెన్నరీ కాలనీ కూడా నేను మిస్ అవుతాను యాక్చువల్లీ. ఇక్కడ యాక్చువల్లీ ఇది ఏరియాని ఎవరైనా మిస్ అవ్వాల్సిందే. అది మన జ్ఞాపకంలో ఉండిపోతుంది. ఈ ప్రకృతి కానీ లైక్ ఎన్విరాన్మెంట్, ఆంటీస్ లైక్ ఫ్యామిలీ లాగా ఉంటారు మొత్తం. ఎప్పుడు మన ఇప్పుడు మనం ఆంటీస్ అందరినీ కలిసినా కూడా మళ్ళీ ఎంతో ఆత్మీయంగా, ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తరం జనరేషన్ ఇది అయిపోవస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ మాది కదా. సో మాకు చిన్న చిన్న మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం మేము కూడా. ఇక్కడికి వస్తే కూడా అదొక హ్యాపీ మంచి ప్లెజర్ లాగా అనిపిస్తుంది. అండ్ మా డాడీ గురించి చెప్పాలంటే నేను కూడా ఎమోషనల్ అవుతాను. అది ఏంటో కొంచెం అలా వచ్చింది అంతే. ఏ మాత్రం కూడా కొంచెం కూడా తగ్గలేదు. అంత మంచి వాళ్ళు. అన్నయ్య కానీ వదినమ్మ కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి వాళ్ళు. చిన్న వయసు వాళ్ళకు కూడా మర్యాద ఇస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఆ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంది. నేను ఇక్కడ నుండి వెళ్ళి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా నాకు తోడపుట్టిన అన్నయ్యతో సమానం. మా లక్ష్మి కూడా ఫ్రెండ్ కాదు, ఇంకా అంతకంటే వాళ్ళ దాంపత్యం అంటే నేను చూసినప్పటి నుండి అయితే ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా చాలా మంచి విలువలతో కూడినటువంటి దాంపత్యం వాళ్ళది. ఇలాగే వీళ్ళు 2-3 ఏళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే పిల్లలిద్దరిని కూడా క్రమశిక్షణతో పెంచుకున్నారు. చక్కగా జాబ్ చేస్తున్న సమయంలోనే పిల్లలిద్దరే సెటిల్ చేసుకున్నారు. వాళ్ళేమీ పెద్ద ఫ్యామిలీ, గొప్ప ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు కాదు. కాకపోతే వీరన్న తెలివితేటలతో, లక్ష్మి సహాయ సహకారాలతో డెవలప్ అయినటువంటి ఫ్యామిలీ. పిల్లలు కూడా బుద్ధిమంతులు. చక్కగా మంచి అబ్బాయికి ఇచ్చి కూతుర్ని పెళ్లి చేశారు. 2 డాక్టర్స్. అలాగే కూడా మంచి ఉన్నత స్థితి నుండి తీసుకొచ్చుకున్నారు. ఇలాంటి కుటుంబము ఇలాగే నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, వాళ్ళ దాంపత్యం ఎప్పుడు నిండు వసంతాన్ని పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళ శేష జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇప్పుడు డాక్టర్ ప్రధాన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ శోభత. మీ వాల్యుబుల్ విలువను ఉపయోగించి